కాకినాడ కాజాలే తినిపించేస్తాడంట, నిమ్మ సోడా పులుపంతా రుచి చూపిస్తాడంట, నూనెలో ముంచే పూరిలాగా పొంగిపోయానే, చిల్లె పెట్టిన గారేనే మెల్లగా రావేలా వినీలా ఊరుకోవి మేఘమాల ఉరుముతావేలా కల చెదరని వేళ. నారాయణకి అమ్మాయిలంటే ఎలాగా? అమ్మాయిలంటే అస్సలు పడనే పడదు. బ్యాగ్ లో పెప్పర్ స్ప్రే పెట్టుకొని తిరుగుతాడుగా, అంతేగా. కానీ అది పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. ఒక వైఫ్ పర్స్పెక్టివ్ లో ఆవిడ ఎలా ఫీల్ అయిందో చెప్పాను. నిజంగానే వాళ్ళ ఆవిడకే తెలుస్తుంది ఆవిడ ఎలా ఫీల్ అవుతుంది. రామ్జో గారు, సమీరా ఇస్ అబండెంట్లీ టాలెంటెడ్ వేరెవర్ యూనో అని ఎప్పుడు ఎన్నో ఏళ్ల క్రితం చెప్పారు. అప్పుడు బహుశా నువ్వు ఇంకా చాలా చిన్నదానివి, సో ఇప్పుడు కూడా చిన్నదానివే, బట్ చెప్తున్నా ఏజ్ల గురించి మనకి ఎందుకులేండి. ఈ ఐడియా ఎలా వచ్చింది ఇన్స్టా రీల్స్ చేద్దామని? మా పేరెంట్స్ తో ఉన్నప్పుడు ఏమొచ్చింది మాయరోగం నెత్తిన బొట్టెట్టుకోకుండా అలా ఆ టైప్ లో మాట్లాడుతుంది. టోన్ ని అటన్నిటిని అబ్జర్వ్ చేసి ఇంకా సూపర్ సింగర్ లో నీకు సెకండ్ ప్లేస్ తెచ్చిన పాట అదే గుర్తు తెచ్చుకోవడానికి కూడా. ఇంకో పాట మయా మయా గులాబీ తారలు తుంచి కవ్వించి, మయ్యా మయ్యా ఇతనువుల తపనల రెపరెప విన్నావంటే, మయ్యా మయ్యా ఎలే 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 ఎలే. You're not a foodie at all. మా అమ్మ ఫోన్ చేసి అన్ని పాపులర్ అవుతున్నాయి కాతే నువ్వే బర్రెలాగా ఉన్నావు అని తిట్టింది, అందుకని. రీల్స్ ఇవన్నీ చూసి చాలా మంది అప్రోచ్ అయి ఉంటారే. అప్రోచ్ అవుతున్నారు. నాకేంటంటే లాయర్ సమీరా అంతేనా, అగ్నిసాక్షిగా అలాగా. ఇండస్ట్రీ కావచ్చు, బయట ఎన్వైరన్మెంట్లో ప్రొఫెషనల్గా వెన్ యూర్ అ పర్ఫార్మర్ యూ రియలీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని అంటారు చాలా మంది. ఇష్యూ వచ్చినా ఆ ప్లేస్ నుంచి తప్పుకోవడం అలవాటు అయిపోయింది. వచ్చుంటాయి నాన్న నీకు? షో చేసి వస్తున్నాను, నేను డోర్ ఓపెన్ చేస్తున్నా, ఇంకా రివర్స్ కొట్టేసి వెళ్ళిపోయాడు వెనక్కి. అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఎలాగైనా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. ఇవాళ నా గెస్ట్ ఇస్ సమీరా భరద్వాజ్, అ వెరీ వెరీ టాలెంటెడ్ సింగర్. ఇంకేం చెప్పాలి, స్టాండప్ కామెడియన్ అని కూడా చెప్పచ్చు. బట్ షీ సిట్స్ డౌన్ అండ్ డస్ హర్ కామెడీ, కాబట్టి కూర్చుని చేసే కామెడీని తెలుగులో ఏమంటారో తెలీదు. కానీ బేసిక్గా ఏంటంటే తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో తన కామెడీ నిజంగా కడుపుబ్బా నవ్వించే విధంగా చాలా ఒరిజినల్గా, చాలా అద్భుతంగా ఉంది. వీటన్నిటితో పాటు షీ ఈజ్ అన్ యాక్టర్ అండ్ ఇంకేం చెప్పాలి, బండిల్ ఆఫ్ టాలెంట్. కాబట్టి సమీరతో మాట్లాడబోతున్నాం అబౌట్ హర్ జర్నీ అండ్ హర్ కామెడీ అండ్ లైఫ్ ఇన్ జనరల్. సమీరా, హలో. హలో, హాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఐ ఎంజాయ్ యువర్ కామెడీ. థ్యాంక్ యూ. నాకు యు ఆర్ అ ట్రూ ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ. మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాను. మీ ఇంటర్వ్యూలో ఇలా కూర్చోవడం సంతోషంగా ఉంది. అలా చూస్తే నేను ఎప్పుడో పుట్టాను అన్నట్టు. అందుకే నేను నా చిన్నప్పటి నుంచి అనలేదు, ఎప్పటి నుంచో. చాలా మంది నాకంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా వచ్చి మా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నామని అంటారు. మరి మీరు తొందరగా ఫేమస్ అయిపోయి తొందరగా బాగా ఇన్ని మంచి మంచి ఇంటర్వ్యూస్ చేయడం వల్ల అలా చెప్పడం జరిగింది, లేకపోతే ఏం లేదు. బట్ ఎంత బాగా పాడతావు సమీరా, నువ్వు ఎంత బాగా కామెడీ చేస్తావు, ఎంత బాగా భాష, మాట ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఇన్ఫ్లుయెన్స్? భాష ఇంట్లో ప్యూర్ తెలుగు మాట్లాడతారు. నేను యాక్చువల్లీ 9th నుంచి మొన్నటి వరకు కూడా చెన్నైలోనే పెరిగాను నేను. కాకపోతే ఇంట్లో ప్యూర్ తెలుగు, ఎక్కడ తెలుగు మర్చిపోతుందో అన్న భయంతో ఇంకా ఎక్కువ తెలుగు మాట్లాడేవాళ్ళు. సో దానివల్ల కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. ఈ మాండలికం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఈ రీసెంట్గా నేను చూసిన రీల్స్, నారాయణకి అమ్మాయిలంటే ఎలాగా? అమ్మాయిలంటే అస్సలు పడనే పడదు.
బ్యాగ్లో పెప్పర్ స్ప్రే పెట్టుకొని తిరుగుతాడుగా. అంతేగా, పెప్పర్ స్ప్రే పెట్టుకుని తిరుగుతాడు. అన్న చూసి చూడనట్టు వదిలేనారాయణ. భార్యని తప్ప ఏంటి, భార్యన పెళ్ళాన్ని తప్పనా? అవును, పెళ్ళాన్ని తప్ప అసలు ఎవరిని చూడని చెప్పి. సో అలా ఎక్కడి నుంచి వచ్చిన యాస, మాండలికం అవన్నీ కూడా? యాస యాక్చువల్లీ మా మదర్ వాళ్ళది విజయవాడ సైడ్, గుంటూరు సైడ్. అక్కడ స్టాండర్డ్గా ఉంటుంది భాష, పెద్ద మాండలికం అని చెప్పే విధంగా ఉండదు కదా. ఉండదు, బట్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరూ కొంచెం ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంటే అదే ఫ్రెండ్ సర్కిల్ని బట్టి కొంచెం అలా అక్కడక్కడ మారుతూ ఉంటుంది. అది ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ కొంచెం ఒక రకమైన యాస ఉండేది వాళ్ళకి. ఒక చిన్న నేసల్, ఒక గుంటూరు సైడ్ యాస అంటారేమో, మరి నాకు ఐడియా లేదు. కానీ అది ఎందుకో కొంచెం స్టక్ అయింది ఊరు వెళ్ళినప్పుడల్లా విని. సో అది అలాగే ఊరికే వాళ్ళు మాట్లాడేవి ఇంకా కామెడీగా ఉంటాయి యాక్చువల్లీ. మళ్ళీ ఊరు వెళ్ళాలేమో నేను స్టడీ చేయడానికి. ఇంకా ఇతర భాషలు తెలంగాణ కానీ అండ్ అలాగే అంటే తెలంగాణకి ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ ఉంది కదా, దాంతోపాటు అటువైపు నెల్లూరు, చిత్తూరు అటువైపు ఇంకోలా ఉంటుంది, ఇంకోటి రాయలసీమ ఇంకోలా ఉంటుంది. అంటే రాయలసీమ ఐమ్ టాకింగ్ అబౌట్ హార్డ్ కోర్. సో ఎలా నీకు అవన్నీ వంట పట్టాయా బాగా? ఇంకా వంట చేస్తున్నాను, ఇంకా పట్టలేదు. బట్ నెల్లూరు, చిత్తూరు కొంచెం ఈజీ బికాజ్ తమిళనాడు పక్కనే కాబట్టి. బట్ తెలంగాణ ఇప్పుడు రీసెంట్గా ఏదో ఒక మూవీ ఆడిషన్కి కూడా తెలంగాణ యాస రావాలని చెప్పేసి అన్నారనమాట. సో అంటే స్క్రిప్ట్ ఉంటే చదివేస్తాను ఈజీగా. సో మూవీ యాక్టింగ్ ఈజ్ యువర్ ప్యాషన్ బై చాయిస్ ఆర్ అంటే సంథింగ్ యూ పిక్డ్ బై చాయిస్ ఆర్ అవకాశం వచ్చిందని యూ వాంట్ టు? ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ టోటలీ. ఎందుకంటే నువ్వు సింగర్ గానే నాకు తెలుసు. మంచి సింగర్ గా నాకు ఎవరు చెప్పారంటే రామ్జో గారు చెప్పారు. ఓకే, రామ్జో గారు సమీరా ఇస్ అబండెంట్లీ టాలెంటెడ్ వేర్ ఎవర్ యూనో అని ఎప్పుడు ఎన్నో ఏళ్ల క్రితం చెప్పారు. అప్పుడు బహుశా నువ్వు ఇంకా చాలా చిన్నదానివి. సో ఇప్పుడు కూడా చిన్నదానివే, బట్ చెప్తున్నా ఏజ్ల గురించి మనకి ఎందుకులేండి ఆ టాపిక్లని, మనకి ఎందుకు కానీ నేను చెప్తున్నా జనరల్గా. అప్పుడు రామ్జో గారు చెప్పారనమాట. సో ఆయన చెప్పారంటే ఒక గురి, ఎందుకంటే హీఈస్ అ స్టాండర్డ్, మంచి ఒక పట్టు పరిపక్వత ఉండే వ్యక్తి కాబట్టి అప్పుడు అనిపించింది. అప్పుడు నీ పాట వినడం అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో. అవును, అప్పుడు ఒకసారి కలిసాం మనం. యా. సో హౌ డిడ్ యువర్ మ్యూజికల్ కెరియర్ బిగిన్? చిన్నప్పటి నుంచి యూజువల్ కాంపిటీషన్స్లో పాడేదాన్ని. ఎవరి దగ్గర సంగీతం ఇక్కడ హైదరాబాద్లో నేదునూరి శ్యామకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను. నేదునూరి కృష్ణమూర్తి గారికి బంధువు అవుతారు. ఆయన దగ్గర నేర్చుకున్నాను. చెన్నైలో ఒక 2 years హిందుస్థానీ నేర్చుకున్నాను. తుమ్మొస్తుందా, ఏడుపు వస్తుందా? రెండు కలిపి వచ్చేటట్టు. అవునా? సో చెన్నైలో 2 years హిందుస్థానీ నేర్చుకున్నాను, కృష్ణమూర్తి సార్ అని చెప్పేసి ఆయన దగ్గర. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన, నేను చాలా ఒక మంచి ఫ్లోలో వెళ్ళిపోయి చాలా దాని మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగిన టైంకి ఆయన ఎక్స్పైర్ అయిపోవడం జరిగింది. సో దాంతో ఇంకా నేను మానేశాను. అయ్యో తల్లి, ఐఎమ్ సారీ. మొదలు పెట్టడమే నేను ఏడిపించేసాను. అయ్యో లేదు, ఇందాక ఎమోషనల్ అయ్యాం అనిపించింది. కొంచెం అంటే ఆయన గురించి ఎప్పుడు తలుచుకున్నా చాలా బాధేస్తుంది నాకు. ఆయనకి థ్రోట్ క్యాన్సర్ వచ్చిందనమాట. సో నేను ఐ వాజ్ వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ స్టూడెంట్స్. ఆయన చాలా ఏజ్డ్, 85+ ఉంటుంది. సో నేను ఎప్పుడు వచ్చినా ఆయన చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటారనమాట. సమీరా నీకు నేర్పిస్తాను, నీకు ఈరోజు హర్కత్, నీకు ఈ రాగ నేర్పిస్తా, అన్నీ నేర్పించేవాళ్ళు. నిన్ను 1 సంవత్సరం తిరగకుండా నేను నీతో కచేరీ చేపిస్తాను చూడు, అలా మాట్లాడేవాళ్ళు. సో ఒక్కసారి ఆయనకి థ్రోట్ క్యాన్సర్ రాగానే వాళ్ళ ఫ్యామిలీ నన్ను అప్రోచ్ అయ్యి ఆయనకు చెప్తే ఆయనేమో వినట్లేదు, ఎవ్వరికి చెప్పట్లేదు, నిన్ను క్లాస్కి పిలుస్తూనే ఉన్నారు, సో నువ్వే కొంచెం మానేయమ్మా అని చెప్పేసి నాకు చెప్పంగానే అయ్యో అలాగా అని ఆ రోజంతా నాకు అర్థం కాలేదు అసలు. అరే వెళ్ళాలా లేకపోతే ఆయన ఆరోగ్యం కోసం మానేయాలి కదా అని చెప్పి ఇంకా మానేశాను. అన్ఫార్చునేట్లీ హీ పాస్డ్ అవే వెరీ సూన్, నేను మానేసిన వెంటనే. సో అది నా మ్యూజికల్ జర్నీ. చాలా కష్టం వేస్తుంది. అందులో మనకి చిన్నప్పుడు ఊహ తెలియనప్పుడు నేర్చుకోవడం వేరు, ఊహ తెలిసాక మనం ఇష్టపడి నేర్చుకునే ఒక
గురువు దొరకడం అలాగే చాలా కష్టం, చాలా మందికి హిందుస్థానీ నేర్చుకోవాలనే ఒక చిన్న తపన ఉంటుంది. అంటే కర్ణాటక సంగీతం చాలా అద్భుతం. అవును, నేను కూడా నేర్చుకున్నాను కాబట్టి ఐ కెన్ సే I దట్. know. బట్ హిందుస్థానీలో ఉండే ఒక శృతి పక్వత అవును. అది కూడా. సో రెండిట్లో ఏం డిఫరెన్స్ కనిపించింది సమీరా నీకు? హిందుస్థానీలో త్రో ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది ఏదైనా పాడేటప్పుడు. కర్ణాటిక్లో కంట్రోల్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. దాట్స్ వన్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఐ ఫౌండ్. అండ్ చాలా ప్లేన్ నోట్స్ ఉంటాయి హిందుస్థానీలో, కర్ణాటిక్లో చాలా గమకాలు అవి జింగిల్ నోట్స్ ఉంటాయి. ఎంతవరకు నేర్చుకున్నావు కర్ణాటిక్ వర్ణాలు అయిపోయి పంచరత్న కీర్తనలు ఉంటాయి కదా, ఆ బిట్ దగ్గర ఆగిపోయాను నేను. అంటే బాగానే నేర్చుకున్నట్టు, చాలా సీరియస్ నేర్చుకున్నాను. గుర్తుందా ఏమన్నా? హిందుస్థానీ గురువుగాని తలుచుకున్నావు కాబట్టి. ఆయన ఎక్కువ రాగ్ యమన్ నేర్పించేవాళ్ళు. ఫర్ ఆల్మోస్ట్ 1 year నేర్పించారు ఆయన యమన్. हरि दर्शन के प्यास आँखिया देखो चाहत कमल नयन को, देखो चाहत कमल नयन को, निस दिन रहते उदास, प्यास 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 हरि दर्शन को प्यास. ఇది చిన్న బందిష్ లాగా నేర్పించేవాళ్ళు. సో నగవులు నిజమని నమ్మేదా ఒగినడియాసలు వద్దనవే, నగవులు నిజమని నమ్మేదా. ఆల్మోస్ట్ సిమిలర్. ఎంత హాయిగా వాతావరణమే మారిపోతుంది కదా ఒక్కసారి పాట అందుకోగానే, అందులో శాస్త్రీయ సంగీతం. సో మరి సినిమాల్లో అవకాశం నువ్వు ట్రై చేసావా, లేకపోతే? సినిమాలో అవకాశం అంటే సింగింగ్ అండి. సింగింగ్ అయితే హిరవాణి సార్ దగ్గర పాడావు కదా, కొంచెం పాడావా? పాడలేదు. ఇప్పుడు జాయిన్ అయ్యాను. సో సూపర్ సింగర్ అండ్ పాడతా తీగా పాడాలని ఉంది. ఆ టైంలో వచ్చిన అన్ని షోస్లోనూ దూరిపోయాను నేను. బట్ చాలా వరకు షోస్లో సూపర్ సింగర్ వాజ్ వన్ ఆఫ్ దోస్ షోస్ విచ్ యాక్చువల్లీ టాట్ మీ సో మెనీ థింగ్స్. ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే నేను కూడా సింగర్ని అమ్మయ్య అని చెప్పేసి. సో సూపర్ సింగర్ ఫైనల్స్ అయిపోయిన తర్వాత నేను 2nd ప్లేస్లో ఉన్నాను సూపర్ సింగర్లో. దాని తర్వాత ఐ జాయిన్డ్ తమన్ గారు. సూపర్ సింగర్లో నీకు 2nd ప్లేస్ తెచ్చిన పాట? ఆ పాట అదేదో ఒక సాంగ్ అండి, డేవిడ్ అనే మూవీలో. అసలు ఎవ్వరు పాడరు ఆ పాట కాంపిటీషన్స్లో, వాళ్ళు వద్దని కూడా అన్నారు. నాకు కొంచెం ఓవర్ యాక్షన్ మెంటర్స్ ఉన్నారు. రమ్య బెహ్రా నా మెంటర్. నాకు ఓవర్ యాక్టింగ్ ఎక్కువైపోయి, రమ్య ఎలా చెప్పన్నా నేను ఈ పాట వద్దేమో అని చెప్పిందా? వద్దు సమీరా అలా చెప్పి, సమీరా అందరూ పాడరు కదా. యాక్చువల్లీ తను తనేం చెప్పేది కాదు, అంటే వద్దు అని చెప్పేది కాదు. అవును, అలా షీఈస్ వెరీ, నువ్వు ఏం చేస్తే అది జస్ట్ కూర్చుని సపోర్ట్ చేసేది అంతే. తను ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అని కూడా చెప్పేది కాదు. షీ వాజ్ వెరీ స్వీట్ దట్ టైమ్. సో యా, ఆ సాంగ్ వద్దండి, అది గుర్తు తెచ్చుకోవడానికి కూడా కష్టంగా ఉంది. పోనీ ఇంకో పాట సూపర్ సింగర్లోనా? నువ్వు నీలి సముద్రంలే, నువ్వు నీలి సముద్రంలే, నీ తీరపుటంచునులే, నే తీరపుటంచునులే,
రవాయిక దాతగా ఎన్నాళ్ళని వేగను మయ మయ గులాబీ తారలు తుంచి కవ్వించి మయ మయ ఇతనువుల తపనల రెపరెప విన్నావంటే మయ మయ ఎలే 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 మై మై మయ ఎలే 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 అద్భుతం. మరిద్దరం కలిసి ఫ్యూజన్ చేద్దాం దీన్ని. ఎలా యశోమతి మైయాసి పోలే నందలాలా మయ మయ ఆ మయ్య ఈ మయ్య డిఫరెంట్గా బట్ అద్భుతం. అసలు ఇలాంటి పాటలు భలే పలుకుతున్నాయి. ఇలాంటి సాంగ్స్కి చాలా డిమాండ్ ఉంది కదా సమీరా ఇప్పుడు. బట్ ఇంకా అగ్రెసివ్గా ట్రై చేయలేదా ఇండస్ట్రీలో కానీ అప్రోచ్ అవ్వడం? లేదు, ఆపర్చునిటీస్ వచ్చాయి, యువర్ హ్యాపీ అనిపిస్తుందా? ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ అండి. అంటే అగ్రెసివ్గా ట్రై చేయడం అంటే అంటే ఎవరికైనా ఎంత పాట నేర్చుకున్నప్పుడు బాగా పాడి మంచి అప్లాజ్ వచ్చినప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ అ పర్ఫార్మింగ్ సింగర్ కదా. నీకు అలా అనిపించలేదా స్ట్రాంగ్గా? ఇనీషియల్గా నాకు ఫాస్ట్ సాంగ్స్ వచ్చాయి, లైక్ బ్రూస్లీ టైటిల్ సాంగ్ అల్లే అల్లే బ్రూస్లీ అలాంటి సాంగ్స్ వచ్చాయి. బట్ తెలుసా తెలుసా సాంగ్ వచ్చిన తర్వాత అన్నీ మెలడీసే స్టార్ట్ అయ్యాయి. సో దాంతో ఇంకా ఈ ఫ్లోలో వెళ్ళిపోవడమే కదా, అందుకని ఇంకా వెళ్ళిపోయాను నేను. ఫ్లోలో వెళ్ళిపోతూ ఎలా హౌ డిడ్ యూ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్ యాజ్ అన్ యాక్ట్రెస్, యాజ్ యూనో కామెడీ? ఇంకా చెప్పాలి, ఈ ఐడియా ఎలా వచ్చింది ఇన్స్టా రీల్స్ చేద్దామని? యాక్చువల్లీ నేను నిన్ననే చూస్తూ ఉన్నాను నా ప్రొఫైల్లో. బిగినింగ్ నుంచి ఏదో ఒకటి పెడుతూనే ఉన్నాను నేను, కామెడీ రిలేటెడ్ ఏదో ఒకటి. బట్ ఐ థింక్ ఒక ఎవ్రీథింగ్ నీడ్స్ అ రైట్ టైమ్ టు క్లిక్ ఐ థింక్. సో లాక్డౌన్ టైంలో బాగా స్టార్ట్ అయింది వర్కౌట్ అవ్వడం. అండ్ నేను మా హస్బెండ్ ఆస్ట్రేలియా వెళ్ళారు అప్పుడు ఆన్ సైట్ వర్క్ మీద. సో నేను మా పేరెంట్స్తో ఉండడం జరిగింది. ఇంకా మా పేరెంట్స్తో ఉన్నప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని, ఏంటి వీళ్ళ వ్యవహారం, మళ్ళీ కాలేజ్ డేస్లో ఉండినట్టు రెస్ట్రిక్టివ్ అట్మాస్ఫియర్ అనమాట మళ్ళీ. ఓ, మీ ఆయనే బెటర్ అయితే. మా ఆయన చాలా బెటర్. మా ఇన్లాస్ అండ్ హస్బెండ్ కంటే మా పేరెంట్స్ కొంచెం రెస్ట్రిక్టివ్గా ఉంటారు. అంటే ఏ విధంగా? ఏమిటే 6 అయింది బయటికి వెళ్ళకు, కొంచెం జడేసుకుని కూర్చో ఇంట్లో? 6 కాదు కానీ ఒక 9 వరకు ఇస్తారు టైం. అండ్ జుట్టిరబోసుకోవడం ఇప్పుడు కొంచెం తగ్గించారు, ఇది వరకు ఇంకా ఎక్కువ ఉండేది. జుట్టిరబోసుకోవద్దు, బొట్టు పెట్టుకోవాలి, చేతులకు గాజులు వేసుకోవాలి, మెల్లో గొలుసు వేసుకోవాలి, ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. సో నేను ఫాలో అవుతూ ఉండేదాన్ని. ఇప్పుడు మా అత్తగారింట్లో కూడా ఫాలో అవుతాను. బట్ పాయింట్ ఏంటంటే దాన్ని చెప్పే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంతే. ఏమొచ్చింది మాయరోగం, నెత్తిన బొట్టెట్టుకోకుండా అలా ఆ టైప్లో మాట్లాడతారు. సో ఆ టోన్ని వాటన్నిటిని అబ్జర్వ్ చేసి ఇంకా వీడియోస్ చేయాలనిపించింది. నారాయణ గారితో చాలా బాగుంది మొన్న, ఉదిత్ నారాయణ గారి. థ్యాంక్ యూ. అది చాలా ధైర్యం కావాలి దానికి, అంటే కానీ అది పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. అవునండి. నీ టాపిక్స్ ఎలా ఎంచుకుంటావు? నువ్వే ఎంచుకుంటావు చూసి దీని మీద చేద్దాం ఇవాళ, దీని మీద నేనే ఎంచుకుంటా. అంటే ఎవరిని పెద్దగా హర్ట్ చేయకుండా ఉండేలాంటివి. ఇప్పుడు ఎలాగో నా ఉదిత్ నారాయణ గారు తెలుగులో రాదు కాబట్టి చూడరు ఆయన. చూడరు. అండ్ ఆల్సో 1,00,000 మంది పైనే ఆల్రెడీ చేసేసారు దాని మీద. సి వెన్ ద థింగ్ ఈజ్ ఓపెన్ టు పబ్లిక్, ఆయన చేసిన కాంట్రవర్సీ ఏదైతే ఉందో అది పబ్లిక్ ఓపెన్గా వెళ్ళిపోయినప్పుడు దాని మీద ఎవరైనా ఏమైనా చేసే హక్కు ఉంటుంది నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ. అండ్ ఆల్సో ఇదేమి డైరెక్ట్ గా యు జస్ట్ టుక్ ఎ విజువల్ ఫ్రమ్ హిస్. నేను అది తప్పని కూడా అనలేదు. ఒక వైఫ్ పర్స్పెక్టివ్ లో ఆవిడ ఎలా ఫీల్ అయిందో చెప్పాను. అంతేగా. అది తప్పో రైటో జనాలకు తెలుసు. నిజంగానే వాళ్ళ ఆవిడకే తెలుస్తుంది ఆవిడ ఎలా ఫీల్ అవుతుంది. అది కూడా మనకు తెలీదు. బట్ అలా చెప్తే
అలా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఒక చిన్న పర్స్పెక్టివ్ అంతే. అంతకు ముందు కూడా 2-3 చూశాను సమీరా, చాలా నవ్వొచ్చింది నాకు ఇలాగే. థ్యాంక్ యూ. చాలా. సో యూఆర్ యాక్చువల్లీ, అయితే వాట్ ఈస్ యువర్ డే లైక్ నౌ? ఇప్పుడు మీ వారు వచ్చేసారా, తిరిగి వచ్చేసారా? వచ్చేస్తున్నారు, Back in- ఇంకో 1 monthలో వచ్చేస్తారు. ఓ, ఆస్ట్రేలియాలో ఉన్నారు ఇంకా. ఓకే. బట్ ఇక్కడ కిడ్స్, నాకు కిడ్స్ ఉన్నారు, 1 పాప. అసలు నువ్వే కిడ్లా కనిపిస్తున్నావు అని అలా అడిగాను. దానికన్నా కూడా నాకు అదే డౌట్ వచ్చింది. మీ అమ్మకి అస్సలు పద్ధతి లేదు, పాడలేదు, నిన్ను ఎలా పెంచుతుందో అనుకున్నాను పుట్టంగానే. అన్నారా? ఎవరన్నారు? అనుకున్నాను నేను మనసులో. లేదు, పద్ధతి నీకు ఉందిలే, బట్ నీ ఓన్ పద్ధతి నీకుంది. అది పాడులేదు. పాడ అంతే కదా. సో అంటే జనరల్గా వెన్ యూ లుక్ ఎట్ యువర్ చైల్డ్, నువ్వే ఒక చైల్డ్ లాగా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నావు కదా, ఏం నేర్పిస్తావు పాపకి? యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ టీచింగ్ హర్ ఎనీథింగ్. యాక్చువల్లీ మా పేరెంట్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది అది, వాళ్ళు చూసుకుంటున్నారు. బట్ ఐ డోంట్ థింక్ వీఆర్ ఇన్ ఎనీ పొజిషన్ టు టీచ్ ద కిడ్స్ ఇప్పుడు జనరేషన్కి. అది వెళ్తుంది, దాని లైఫ్ అది చూసుకుంటుంది, బాగానే ఉంటుంది. అది యాక్చువల్లీ ఎవరిని ఏమీ ఇరిటేట్ చేయదు. షీఈ్ 4 year old. సో షీఈ్ ఫైన్. ఇప్పుడు దాకా నాకు టీచ్ చేసే అవకాశం రాలేదు. ఇంకా 4 కాబట్టి తన లైఫ్ 4 పోతే నీకే తను టీచ్ చేస్తుందిలే. జనరేషన్ ఆల్రెడీ అలా చెప్తోంది, ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. అలా చేయొద్దు అమ్మ, ఎలా తిన్నావా, ఇలా అడుగుతుంది, అన్నీ అడుగుతుంది. నీ ఇష్టంగానే పెళ్లి చేసుకున్నావా, పెద్దవాళ్ళు చూస్ చేశారా? 2 మిక్స్. సో మా ఫ్యామిలీ ఫ్రెండ్సే, సో వాళ్ళు చూసారు, మేము కూడా చూసుకున్నాం. అందరూ మామూలుగా ఆస్ట్రేలియా, అమెరికా వెళ్ళే అవకాశం వస్తే వెళ్ళిపోతారు కదా, మరి సమీర్ ఎందుకు వెళ్ళలేదు? నాకు ఇష్టం లేదు వెళ్ళడం. యాక్చువల్లీ మా హస్బెండ్ ఇప్పటికే చాలాసార్లు అడిగి విసుకెత్తిపోయి ఇంకొస్తున్నాడు రిటర్న్. సో హీ ట్రైడ్ హిస్ బెస్ట్ టు పుల్ మీ దేర్. అంటే నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, నాకు ఇక్కడ నేను ఒక్కదాన్ని డాటర్ని మా పేరెంట్స్కి, అండ్ మా అత్తయ్య మావయ్య వాళ్ళకి కూడా మా హస్బెండ్ ఒక్కడే సన్ను. సో నేను ఉన్ననాళ్ళు వాళ్ళతోటి ఉండాలి. అండ్ ఆల్సో వాళ్ళ ఏజ్ ఎక్కువ అయిపోతుంది కదా, రేపెళ్ళి వాళ్ళకి ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం వచ్చి అక్కడ మనం ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి, అదంతా ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీబడి హూస్ దేర్, బట్ ఐ డోంట్ వాంట్ టు గో దేర్. ఫిదా చూసావు? ఫిదా సినిమా? యా, చూసాను. ఇంచుమించు ఇంతే కదా, ఆల్మోస్ట్ సిమిలర్. నిజంగానే అది ఆలోచించాల్సిన విషయం. మనం అక్కడ ఉంటాము, పేరెంట్స్ ఇక్కడ ఉంటారు. అంటే నాకు అక్కడ డబ్బులు ఎక్కువ సంపాదించే కాన్సెప్ట్ కన్నా ఇక్కడ ఎక్కువ ఎంజాయ్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఉదాహరణకి ఎలా ఎంజాయ్ చేయొచ్చు? ఏముంది, ఇప్పుడు మనం అయిపోయింది ఇంటర్వ్యూ, స్వప్న గారు వెళ్ళి బజ్జీలు తిందామా అనిపించింది అనుకోండి, వెళ్ళి తినేసేయచ్చు. వెళ్ళి అక్కడికి వెళ్దాం, మా అమ్మ వాళ్ళ నుంచి కలవండి, రండి వెళ్దాం, క్యాబ్ బుక్ చేయండి. అసలు ఈ ఎలిమెంట్స్ ఏవి లేవు కదా అక్కడ. ఫారిన్ కంట్రీస్ లో ఆ లైఫ్ చాలా రెస్ట్రిక్టివ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ యాక్చువల్లీ రూల్స్ లేకుండా బతకడం మనందరికి అలవాటు అయిపోయింది. సో ఇట్స్ బెటర్ టు నాకైతే ఇక్కడే ఇష్టం. ఏం చేసినా అంతే. అందరూ చాలా మంది అంటారు, ఓ రోడ్స్ బాగాలేవు, అది లేదు ఇది లేదు. అబ్బా, నాకైతే హాయిగా ఉంటుంది ఇక్కడైతే. నేను ఫారెన్కి మనం షోస్కి కూడా వెళ్తూ ఉంటాం కదా. అవును. సో నేను ఇండియా వచ్చాకే కొంచెం ఊపిరి పీల్చుకుంటావు. ఎన్నిసార్లు ఏ కంట్రీస్కి వెళ్ళావు సమీరా ఇంతవరకు? నేనా ఆల్మోస్ట్ యూకే, యూరప్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, దుబాయ్, అరబ్ కంట్రీస్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, పాకిస్తాన్ తప్ప ఆల్మోస్ట్ పాకిస్తాన్, చైనా తప్ప అన్ని కవర్ చేసాం. విచిత్రమైన ఎక్స్పీరియన్స్ అయ్యా కొత్త కంట్రీస్లోకి వెళ్ళినప్పుడు? విచిత్రమైన ఎక్స్పీరియన్స్ కాదు, కానీ నేను రీసెంట్గా ఉగాండా వెళ్ళాను, సౌత్ ఆఫ్రికా. అమ్మో, అక్కడ చాలా క్రైమ్ ఎక్కువ అంటారు కదా. ఎక్కువ అంటారు, జాగ్రత్త పడమని చెప్పారా? చెప్పారు. ఎలా అంటే వాళ్ళు షో ఆర్గనైజ్ చేసిన వాళ్ళతో తప్ప ఎవరితోనూ అంటే ఒక్కళ్ళే బయటికి వెళ్ళకూడదు. మాకు చాలా మంచి హోటల్ ఇచ్చారు. బట్ ఐ డోంట్ నో,
ఐ రియలీ కనెక్టెడ్ టు దట్ ప్లేస్. నాకు అసలు ఉగాండా వదిలి రాబుద్దే అవ్వలేదు. ఫస్ట్ అసలు వెళ్ళకూడదు అనుకున్నా. మా మమ్మీ అయితే ఏందమ్మా ఉగాండా అంటున్నావు, నాకు భయం వేస్తుంది, అదేంటి ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. మా అమ్మ ఏదైనా ఒక్క విషయం చెప్తే దానికి వెంటనే ఎలా 10 రకాల బ్రేక్లు వేయాలి అని చూస్తుంది అనమాట. సో నేను ఎలా అనగానే అమ్మో ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ అంటే ఎల్లో ఫీవర్ వచ్చేస్తుందేమో అక్కడికి వెళ్తే, రాకుండానే కదమ్మా వ్యాక్సిన్ వినదు. సో ఫస్ట్ భయపడ్డాను, బట్ వెళ్ళిన తర్వాత ఐ రియలీ లవ్డ్ దట్ ప్లేస్. ఏ విధంగా? ఫుడ్ నేను తినేది ఏమి ఉండదండి, ఆకులును. అయినా కూడా ఆకులు మనకు కావాల్సిన ఆకులు దొరకాలి కదా. ఆకులు అలమలు బాగున్నాయి. సో నైల్ రివర్ పుట్టింది అక్కడే అనమాట. సో అక్కడికి వెళ్ళాం మేము. ఆ ప్లేస్లో ఏదో ఒక తెలియని వైబ్రేషన్ ఉంది. నేను చాలా కనెక్ట్ అయిపోయాను ఆ ప్లేస్కి. మళ్ళీ అవకాశం వస్తే ఫారిన్ కంట్రీస్లో ఎక్కడికి వెళ్ళాలంటే ఉగాండానే చెప్తాను నేను. మేబీ నేను కనెక్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి హౌ మెనీ అవర్స్ ఇస్ ద జర్నీ? 9 hours ఉండొచ్చు. సో అది బాగా ఇష్టం. డైరెక్ట్ ఫ్లైట్. డైరెక్ట్ కాదు, ట్రాన్సిట్. సో అందరూ ట్రూప్తో వెళ్తావు కాబట్టి ఫుల్. నేను అరుణ్ కౌండిన్యా అన్న మీ ఇద్దరం వెళ్ళాము. సో మీ ఇద్దరు అంటే ట్రాక్స్ మీద పాడారు ఎక్కువ? అక్కడ మేము బ్యాండ్ సెట్ చేసుకున్నాము. అక్కడ లోకల్ అక్కడికి వచ్చారు. ఉన్నారా తెలుగు వాళ్ళు? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బట్ క్రైమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. కార్ విండో డౌన్ చేయకూడదు. విండో డౌన్ చేసామంటే లోపల చేయిబెట్టి తీసుకెళ్ళిపోతారు ఫోన్లు. అవునా? ఫోన్ అసలు మాట్లాడకూడదు కార్ డ్రైవింగ్ అప్పుడు. వాళ్ళు డౌన్ చేసి లాక్కెళ్ళిపోతారు. అంత దారుణమా? చాలా దారుణం, చాలా. అంటే ఇంకా నేను అన్నాను, ఏమండి ఇప్పుడు నేను ఇలాగ మెళ్ళో గొలుసులు వేసుకొని చేతులకు గాలి వేసుకొని ఒక్కసారి ఆ వీధిలోకి వెళ్తే అండి మొత్తం బెల్లం చుట్టూ ఈగలు వాళ్ళనట్టు వచ్చి ఇలా మొత్తం లాక్కెళ్ళిపోతారు. మనకే ఐడియా ఉండదు ఎవరు తీసుకెళ్లారు. అంటే లాక్కెళ్ళడం అంటే ఏం చేస్తారు? గన్ను పెడతారా, కత్తి గిత్తికి చూపిస్తారా? ఇలా గన్ పెడతారు, కత్తి గిత్తి చూపిస్తారు. స్వామిరారా మూవీలో వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు కదా, ఒక పర్స్ ఒకళ్ళ దగ్గర నుంచి తీసేసుకొని అది ఇంకోళ్ళకి విసురుతారు, వాళ్ళు ఇంకోళ్ళు విసురుతారు, అలా వెళ్ళిపోతుంది ఒక క్షణంలో. సో ఎవరు దొంగతనం చేశారో మనకు ఐడియా కూడా ఉండదు. వాడు మన పక్కనే ఉంటాడు దొంగ, కానీ మన ఐటమ్ వాడి దగ్గర ఉండదు. అలా. ఓహో, నీ కళ్ళతో చూసావా ఇవి లేకపోతే చెప్పారు? ఒక్కసారి చూశాను. అంటే కత్తులైతే పట్టుకొని అక్కడక్కడ తిరుగుతున్నారు బానే. అమ్మో. కార్ ఆపితే అవుట్. అరబ్ కంట్రీస్లో ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? అరబ్ కంట్రీస్లో ఆల్మోస్ట్ అంటే ఆఫ్ కోర్స్ అది చాలా లావిష్గా లగ్జూరియస్గా ఉంటుంది. బట్ అదర్వైజ్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అక్కడ? అంటే నేను మోస్ట్లీ వెళ్తే ఏంటంటే పర్సనల్ ట్రిప్ మీద అలా వెళ్తే మనం బాగా ఎక్స్ప్లోర్ చేస్తాం, ఏమైనా ఉంటాయి. బట్ ఇది ఆర్గనైజర్స్ ద్వారా వెళ్తాం కాబట్టి వాళ్ళు ఓన్లీ స్పెషల్ ప్లేసెస్ చూపిస్తారు కాబట్టి అన్నీ. హౌ డూ ఫీల్ సేఫ్ సమీరా? బికాస్ ఇప్పుడు కొత్త కంట్రీకి వెళ్ళడం అంటేనే పెద్ద గ్రూప్తో వెళ్తే వేరు. అవును, ఒక ఇద్దరు సింగిల్గా కూడా వెళ్తూ ఉంటాను. సింగిల్గా వెళ్ళినప్పుడు భయం ఏదా? ఏమోనండి, భయం అంతేం వేయడం మానేసి. అంటే సేఫ్ ప్లేస్లోకి వెళ్తున్నావా, మళ్ళీ మనం అక్కడ ఇబ్బంది కలిగితే ఏం చేస్తాం? జస్ట్ అంటే ఆర్గనైజర్స్ రిలయబుల్ అని ఎలా చెక్ చేస్తావు? అందరూ పెద్ద పెద్ద అసోసియేషన్స్ వాళ్ళ? అసోసియేషన్స్ తరఫు నుంచి ఫోన్ చేసినప్పుడు వాళ్ళ అసోసియేషన్ పేరు అనేది చెక్ చేస్తాము. కొన్నిసార్లు అది కూడా చెక్ చేయను. కాకపోతే ఏంటంటే ఇదంతా కొంచెం తెలిసిన సర్కిల్ ద్వారానే వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మాకు పలానా సింగర్ పాడారు, ఆయన మీ పేరు రెఫర్ చేశారు అంటే అతనికి ఫోన్ చేస్తాను ఫస్ట్. ఎలా ఉందన్నా అక్కడ పరిస్థితి, బాగుంది అన్నాడంటే వెళ్తాను. సో వెళ్ళినప్పుడు బాగా షాపింగ్ అది చేసుకొస్తావా? ఇది వరకు చాలా పిచ్చి పట్టినట్టు చేసేదాన్ని. ఏం కొంటావు? ఏదో ఒకటి, బట్టలు, బ్యాగులు, చెప్పులు, పర్ఫ్యూమ్లు, ఇంకా కొని నాకు ఒక్కటి అర్థమైంది, దీనివల్ల ఏం ఉపయోగాలు ఏం లేవు అని చెప్పేసి షాపింగ్ ఆల్మోస్ట్ మానేసా. ఇక్కడ బాగా చేస్తాను, కొనేది మంచి క్వాలిటీ అండ్ చాలా తక్కువ ఐటమ్స్ కొంటాను. బట్ హ్యాండ్లూమ్స్ కొంటాను ఓన్లీ. ఇప్పుడు ఇదివరకు చాలా పిచ్చిరేగిపోయినట్టు కొనేదాన్ని. అంటే షోస్కి యూ నీడ్ గ్లామరస్ క్లోత్స్ కదా మీ అందరికి. అది స్పాన్సర్డ్, అదే అద్దెలకు తెచ్చుకుంటాం. బట్ యు ఆర్ నాట్ ఎ ఫుడీ అట్ ఆల్. ఐ యామ్ ఎ గ్రేట్ ఫుడీ.
కాకపోతే ఏంటంటే కంది పచ్చడి, మజ్జిగ పులుసు అలాంటివా? ఆహా, ఇప్పుడు వ్యామోహం లేదండి. ఇప్పుడు చాలా మారిపోయాయి, మార్పులు వచ్చాయి మనిషిలో. ఇది వరకు ఉండేది బాగా, ఇప్పుడు జస్ట్ బతకడానికి తింటే చాలు అన్న ఒక అంటే కాన్సెప్ట్. టు కీప్ యువర్ బాడీ రన్నింగ్, కానీ సన్నగా ఉండాలి. యాక్ట్రెస్ అయితే ఇంకా మరీను కదా. ఇప్పుడు స్టార్ట్ చేశాను నేను. ఇది మొన్నటిదాకా ప్రశాంతంగా తినేదాన్ని. ఈ వీడియోలన్నీ వైరల్ అయిన తర్వాత మా అమ్మ ఫోన్ చేసి అన్ని పాపులర్ అవుతున్నాయి, కాకపోతే నువ్వే బర్రెలాగా ఉన్నావు అని తిట్టింది. అందుకని అమ్మంత మాట అన్నారా? ఇంకా చాలా సో అన్ని పాపులర్ అవుతున్నాయి, నువ్వే ఇలా ఉన్నావు చూసుకో అని చెప్పేసి. సో దే కాన్స్టెంట్లీ కీప్ చెకింగ్ ఆన్ మీ. ఏం చేస్తున్నావు, ఆర్ యూ ఈటింగ్ హెల్దీ, ఆర్ యూ డూయింగ్ దిస్ దట్ అని. సో ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసా 1 meal a day. 1 meal a dayనా? మిగతా టైం గాలా బుర్రా అంతే. బుర్ర తింటావా? లేకపోతే బుర్రా అదే ప్రయత్నంలో ఉన్నా. ఉన్న వాళ్ళకి తినొచ్చు, ఉన్నవాళ్ళు దొరకడమే అదృష్టం. దొరకట్లేదు అది అది కాదు కాదు. కానీ ఇప్పుడు ఏమేమి రోల్స్ యాక్సెప్ట్ చేసావు నువ్వు? ఇంకా నడుస్తున్నాయి ఏవో ఒకటి. కాల్స్ అయితే ఆల్రెడీ యాక్టెడ్ కదా ఇన్ ఒక ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి మూవీలో యాక్ట్ చేశాను. అవును. ఇంకొక సినిమా జయమ్మ పంచాయతీ అని చెప్పేసి ఒక మూవీ తీశారు కదా సుమగారి. ఆయన ఒక మూవీ తీశారు, దాంట్లో యాక్ట్ చేశాను. ఒక చిన్న క్యామియో రోల్ లాగా ఉంటుంది. క్యామియో కాదు, చిన్న రోల్. సీరియస్గా ఎందుకు వెళ్ళావు? అంటే నీ రీల్స్ నీ ఇవన్నీ చూసి చాలామంది అప్రోచ్ అయి ఉంటారే. అప్రోచ్ అవుతున్నారు. నాకేంటంటే నాకు కొంచెం అంత ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ ఉంది, చాలా మంచి క్యారెక్టర్ వేయాలన్న తపన ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే నా క్యారెక్టర్కి తగ్గ, నా పర్సనాలిటీకి తగ్గ క్యారెక్టర్ వస్తే చేయగలను. కానీ ఎగ్జాంపుల్ ఎలాంటి క్యారెక్టర్? ఎగ్జాంపుల్ అంటే నేను నా కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకుని, నా కంఫర్టబుల్ రోల్, ఎక్కువ రిలేషన్స్ లేకుండా. లాయర్ సమీరా అలాగా? అలాంటివైనా ఓకే. అంతేనా? వేరే వాళ్ళతో సంబంధం లేకుండా నేను నా పని నేను చేసుకునే. అగ్నిసాక్షిగా అలాగా? కొంచెం పవర్ఫుల్ రోల్స్ కావాలా అని? పవర్ఫుల్ ఏదైనా ఓకే, ఏది ఇచ్చినా హోంవర్క్ చేసి యాక్ట్ చేసేస్తాను. కాకపోతే ఏంటంటే అది మన పరిధిలో ఉంటే కొంచెం బెటర్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చెప్పాను కదా మీకు, రెస్ట్రిక్టివ్ ఎన్విరాన్మెంట్లో పెరిగానని. పెరిగి నాకు కూడా అలవాటు అయిపోయింది అది అలా ఉండడం. ఒకళ్ళు చెప్పడమే కాదు, ఇప్పుడు వాళ్ళు వదిలేస్తున్నారు, అమ్మ ఎల్లమ్మ అమ్మ అలా అన్నా కూడా ఒకవేళ నీకే కొంచెం యూ ఫీల్ సేఫ్. అంటే నేను మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు అంటే ఇండస్ట్రీ కావచ్చు, బయట ఎన్వైరన్మెంట్లో ప్రొఫెషనల్గా వెన్ యూర్ ఎ పర్ఫార్మర్, కొంచెం యూ రియలీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని అంటారు చాలామంది. మనం చూసుకోవాలి, గబగబా అందరితో మాట కలపలేము. అఫ్ కోర్స్ ఇండస్ట్రీలో, మ్యూజిక్ ఇండస్ట్రీ ఏంటంటే అందరూ ఫ్యామిలీలా ఉంటారు ఇక్కడ. తెలుగు వాళ్ళు అయితే, మన తెలుగు సింగర్స్ అందరూ దేర్ ఆల్ సచ్ జెమ్స్. అవును, అద్భుతంగా. అండ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ, ఇప్పుడు తమన్ గారితో యూఆర్ వర్కింగ్ కదా. అవును. సో యూ ఫీల్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్. ఐఎమ్ వర్కింగ్ విత్ నాకు తమన్ గారు, డిఎస్పి గారు, ఆల్మోస్ట్ అంటే నేను మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టు ఎవ్రీబడి ఈజ్ లైక్ ఫ్యామిలీ హియర్. సో పెద్ద ఇష్యూస్ వచ్చేవేమి ఉండవు. ఇష్యూ వచ్చినా ఆ ప్లేస్ నుంచి తప్పుకోవడమే అలవాటు అయిపోయింది అందరికీ. వచ్చుంటాయి నాన్న నీకు ఇష్యూస్? నాకు పెద్దగా ఏం రాలేదండి ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఫస్ట్ ఎంటర్ అవుతూనే ఒక సాంగ్ వచ్చింది మూవీలో, రామ్ చరణ్ గారి మూవీలో. దాని తర్వాత నుంచి అందరూ ఆ పాట పాడవా? ఆ సాంగ్ అల్లే అల్లే అబ్రూసులే నీ చూపుల్లో తగిలింది గూగులే, అల్లే అల్లే అబ్రూసులే అటాచ్ చేస్తే నేనే నీ ఫ్యామిలీ, అదిరే అరిటాకు పొంగలి నిన్ను చూస్తుంటే పెరిగిందే ఆకలి, ఎవడి పంచుల్లో నా ఎక్స్ట్రా కిక్కుంటాదో వాడే నా మొగుడయ్యే బ్రూస్లీ, అలీ అలీ అబ్రూస్లీ నీ చూపుల్లో తగిలింది గూగులీ. ఈ సాంగ్ బాగుంది, భలే. అంటే ఎక్కడ శాస్త్రీయ సంగీతం, ఇందాక మయ్యా మయ్యా ఒకటి, ఇది ఒకటి అమేజింగ్. థ్యాంక్ యూ. యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అంటే ఒక వర్సటైల్ వాయిస్.
థ్యాంక్ యూ. సో టెల్ మీ So coming back, so I have never faced any issue so far. And also తమన్ గారి దగ్గర మా మావయ్య తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశారు. ఆఫ్ కోర్స్ సమన్ గారు చాలా మంది యంగ్ సింగర్స్ చాలా మందికి అవకాశాలు ఇస్తున్నారు. ఈజ్ అంటే ఆయన హార్ట్ లోంచి ఎప్పుడు కనిపిస్తుంది ఆయన గ్రాటిట్యూడ్. తను ఎలా పైకి వచ్చారు తెలుగు వాళ్ళ పట్ల, తర్వాత యూనో టాలెంట్ ఉన్న వాళ్ళని, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ కష్టపడి తను పైకి వచ్చిన తీరు, అందరికీ అవకాశం కల్పించాలి కష్టం లేకుండా, నేను ఇవ్వాలి ఒక ఐడియా అని. ఒక చాలా చిన్న వయసులో హీ బికేమ్ బిగ్ బ్రదర్ టు ఆల్. అవును, చాలా మంది చెప్తారు ఈ విషయం. అవును, కృష్ణ కూడా చెప్పాడు నాకు, తమిళ గారు లేకపోతే నేను. అవును అవును. అలాగే అదేవిధంగా దేవి గారు కూడా చాలా సపోర్ట్ చేసి అవకాశం ఇచ్చి చాలా బాగా, ఎందుకంటే చెన్నైలో ఆయన స్టూడియో పక్కనే మా ఇల్లు. సో ఆయన కూడా ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్ ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్ అండ్ ఐ వర్క్డ్ ఓన్లీ ఇన్ ప్లేసెస్ వేర్ ఐ ఫెల్ట్ సెక్యూర్డ్. నాకు ఆ సేఫ్ అనిపించని చోట నేను అంటే అలాంటి సిచ్యువేషన్ రాలేదు, బట్ ఒకవేళ అనిపించకపోతే నేను వెళ్ళను. నేను ఐ మెంట్ మోర్ ఈ షోస్కి వెళ్ళినప్పుడు, బయట ట్రావెల్ చేసినప్పుడు, లేట్ నైట్ ట్రావెల్ ఉంటుంది కూడా, ఎవరన్నా వస్తే బాగుంటుంది. అవును, లేకపోతే భయం వేస్తుంది. భయం అంటే ఒకలాంటి బెరుకు ఉంటుంది కదా, భయం కూడా కాదు అది. ఇప్పుడు మనం ఆడది 12 గంటలకు రాత్రి తిరగాలి అని ఎంత మనం స్పీచ్లు ఇచ్చినా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ సేఫ్టీ కదా. కూడా ఎవరన్నా ఉంటే ఇబ్బంది లేదు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఎస్పెషలీ నీ బట్టలు నువ్వే సర్దుకోవాలి, నీ ఫుడ్ నువ్వే చూసుకోవాలి. పర్ఫార్మర్స్ అందరినీ అడుగుతాను ఈ క్వశ్చన్ నేను, దట్ వెన్ యూ గో అవుట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ అండ్ యూ ఆల్సో హ్యావ్ టు పర్ఫార్మ్ దేర్. అవును, అంటే నేను ఇప్పటిదాకా షోస్ చేసినప్పుడు ఇనీషియల్గా మా మదర్ వచ్చేవాళ్ళు, దాని తర్వాత నాకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఓకే నేను హ్యాండిల్ చేయగలుగుతాను అని చెప్పేసి. సో నేను అసలు కొన్నిసార్లు నేను ఎవరు ఏంటి అని కూడా అడిగిన సిచ్యువేషన్స్ లేవు ఆర్గనైజర్స్ని. బట్ ఫార్చునేట్లీ ఐ థింక్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. నాకు ఒక ఎక్స్పీరియన్స్ సేఫ్ అంటే నేను దేర్ ఆర్ డిఫరెంట్ అదర్ ఇవి ఉంటాయి కదా సేఫ్ అనే పదానికి. సో ఒకసారి నాకు ఏం ఎక్స్పీరియన్స్ అయిందంటే, నేను నెల్లూరు నుంచి ఎక్కడి నుంచో ఒక షో చేసి వస్తున్నాను, ఇంటికి రావాలి. అయితే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఆర్గనైజర్ నాకు తెలుసు, వాళ్ళ పిల్లల్ని ఇద్దరు వాళ్ళ కొడుకులు ఉన్నారు, వాళ్ళకి కార్ ఇచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తారండి ఇంటి దాకా అని చెప్పారు. చెప్తే సరే అన్నాను. సరే అని చెప్పి కార్ ఎక్కి కూర్చుంటే వాళ్ళ అక్క మొత్తం 5 hours పడుతుంది, మేము నెల్లూరు నుంచి చెన్నైకి నెల్లూరు అవతల అనమాట ఊరు, సో మేము డ్రాప్ చేస్తామన్నారు. ఓకే అని కూర్చున్నాను, కబుర్లు చెప్పుకుంటున్నాం హ్యాపీగా. నేను యూజువల్లీ కార్లో కూర్చుంటే కబుర్లు ఎక్కువ చెప్తాను, లేచి ఉండాలి వాళ్ళని. కబుర్లు చెప్తున్నా, అంతా బాగానే ఉంది. చెక్ పోస్ట్ వస్తుంటే కార్ ఆపుతున్నాడు ఆ పిల్లాడు ఒకడు. నేను అన్నాను ఏమైంది అన్నాను. ఏం లేదక్క మేము సెట్ చేసుకుంటాం అన్నాను. ఆపేసి రివర్స్ కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఏమైంది ఎందుకు ఆపుతున్నారో చెప్పండి అంటే మేము కొంచెం తాగేసున్నాము అంటే నేను అన్నాను మైండ్ పోయిందా, మరి శుభ్రంగానే మాట్లాడతాను, మాకు అలవాటు ఇది సర్వసాధారణం. ఇబ్బంది, ఎందుకంటే నువ్వు యాక్చువల్లీ కరెక్ట్, నువ్వు ఇప్పుడు నవ్వేస్తున్నావు, అయిపోయింది కాబట్టి అయిపోయింది. అప్పుడు నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి, నాకు మైండ్ బ్లాక్ అయిపోయి, సరే ఓకే నేను ఒకటి చెప్తాను విను, నువ్వు చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఫైన్ వేస్తే నేను ఇస్తాను, కాకపోతే నువ్వు ఇలాంటి పనులు చేయకండి, నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి అన్నాను. వాళ్ళు అన్నారు, లేదక్క నెక్స్ట్ చెక్ పోస్ట్కి రూట్ తెలుసు వీడికి, షార్ట్ కట్ వెళ్ళిపోతావు అని చెప్పేసి నేను డోర్ ఓపెన్ చేస్తుంటే ఒక్క రివర్స్ కొట్టేసి వెళ్ళిపోయాడు వెనక్కి. వెళ్ళిపోయి ఇంకా సందులు ఎలా అంటే ఇంకా రోడ్ ఏం లేదు పక్కన, అలా వెళ్ళిపోయాడు రోడ్లోకి. వాళ్ళు వెళ్ళిపోతే నాకు టెన్షన్. వాళ్ళు ఫాలో అయ్యారా? పోలీసులు ఫాలో అయ్యారు మమ్మల్ని. ఫుల్ చేజింగ్ నడుస్తుంది. నాకు మైండ్ బ్లాక్ అయిపోయి, బాబు ఎక్కడో ఒక చోట ఆపురా బాబు, నేను దిగిపోతాను కనీసం అని. అది మిడ్నైట్ అనమాట షో అయిపోయింది. సో ఇంకా వీళ్ళు ఏం చేశారు పోలీసులు, మధ్యలో ఇవి కర్రలు పెట్టి
కార్ ఆపడానికి నెక్స్ట్ స్టేషన్ వాళ్ళకి చెప్తున్నారు అక్కడ ఒక కారు ఉంది వస్తోంది దాన్ని ఆపి చూడాలి అక్కడ ఏంటో ఏదో తేడా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇవి పెడుతున్నారు అడ్డాలు ఊరుకూరికి మధ్యలో. సో ఇంకా వీళ్ళు వెళ్ళిపోతుంటే ఏంటి అవన్నీ తన్నేసుకుంటూ మరీ వెళ్ళిపోతున్నారు కారులో. అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఎలాగైనా ఈ చేజింగ్లో నేను విన్ అవ్వాలన్న స్టేజ్కి వెళ్ళిపోతే నేనేమో వెనకాల నుంచి నీ కాలు పట్టుకుంటాను కారు ఆపు, నేను డోర్ దిగిపోతా, నేను చచ్చిపోతా చెప్తున్నా, నేను మాత్రం ఈ కార్లో కూర్చోను అన్న రేంజ్లో వెళ్ళిపోయాను. బట్ చాలా ట్రామాటిక్ అమ్మా. ఇప్పుడు నవ్వుతున్నావు కానీ అప్పుడు యా ఇట్ వాస్ బికాజ్ వెరీ ట్రామాటిక్. ఒకటి సేఫ్టీ, రెండోది పరువు బాధ ఉంటుంది కదా. అదే రేపు హెడ్లైన్స్ లో ఏమొస్తుంది, వాళ్ళ పేరు రాదు కదా, నా పేరు వస్తుంది. నేను ఇంకా మొత్తానికి చేసి ఆపారు పోలీసులు. ఆపిన తర్వాత నేను ఫస్ట్ నేను చెప్పా సార్ నాకు అసలు ఏం సంబంధం లేదు, నేను షో చేసుకున్నాను వస్తున్నాను సార్ అంటే ఆ కానిస్టేబుల్ నన్ను గుర్తుపట్టారు అనమాట. అరే మీరు సింగర్ సమీరా కదా అని చెప్పేసి అన్నారు. అంటే అవును సార్ నేను షో చేసుకొని వస్తున్నాను. ప్రాబ్లం ఏంటో చెప్పనా, ఒకవేళ ఎక్కువ తక్కువలు మాట్లాడామనుకోండి అక్కడ ఏమున్నా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఇంకెవ్వరు లేరు, నోన్ ఫేస్ నువ్వే. నేను ఆ పిల్లలిద్దరూ ఇద్దరు పోలీసులు అంతే. సో మొత్తానికి ఆ మెయిన్ ఆయన ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయనేమో ఇంకా అరే మేడం మీరు మా కార్ ఎక్కి వెళ్ళండి మా వాళ్ళు డ్రాప్ చేస్తారు అని చెప్పి వాళ్ళు డ్రాప్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారు. ఎంత దారుణం. అంటే మా అమ్మ మార్నింగ్ ఇంటికి రాగానే షో అయిపోయాక ఇదేమిటే పోలీస్ వ్యాన్లో వచ్చాం భయపడి చచ్చిపోయింది మా మమ్మీ. సో ఇలాంటివి అవుతాయి, ఇవన్నీ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. దట్స్ వై ఒక్కొక్క ఎక్స్పీరియన్స్తో నేను చాలా నేర్చుకున్నాను. సో దాని తర్వాత నుంచి ఐఎమ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ విచ్ షో ఐఎమ్ గోయింగ్. అండ్ యాక్చువల్లీ వాళ్ళు తెలిసిన కుర్రాళ్ళే, ఆ ఆర్గనైజరు వాళ్ళు తెలిసిన వాళ్ళే. అంటే అమ్మాయిలకమ్మా దెర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్. మనం ఎంత ఎంపవర్మెంట్ గురించి మాట్లాడినా ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి. యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాషియస్. నేను అమ్మాయిని నేను సమానం అని అనుకున్నా కూడా ఇక్కడ కాషియస్గా ఉండవలసిన సందర్భం ఇది. అవును, పరువు ఎవరిదైనా పరువే, కానీ అమ్మాయి ఉన్నప్పుడు కొంచెం సెన్సిటివ్ అండ్ వల్నరబుల్ ఫీల్ అవుతారు ఎంతైనా పెంపకాన్ని బట్టి. అండ్ యూ ఆల్సో కమ్ ఫ్రమ్ అ కన్జర్వేటివ్ ఫ్యామిలీ నువ్వు చెప్పినట్టు. రెండోది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అవును, మంత్లీ పీరియడ్స్ వస్తాయి, యు ఆర్ ఆన్ ట్రావెల్, అక్కడ షోస్ ఉంటాయి, అవును, స్ట్రెయిన్ అవుతుంది. ఇవన్నీ చాలా కష్టం కదా, చాలా కష్టం ఫీమేల్ పర్ఫార్మర్. ఎస్ ఎస్, చాలా చాలా. అండ్ వీ కాంట్ అంటే వీటన్నిటిని ఎవరికి ఎక్స్క్యూజ్గా కూడా ఇవ్వలేము. షో ఒప్పుకున్నాక షో చేయాల్సింది. బట్ ఐ థింక్ దట్ బ్రింగ్స్ ఇన్ లాట్ మోర్ కమిట్మెంట్ టు అస్. యా, సో ఇట్స్ అమేజింగ్. సో టు సమ్ అప్ ఆల్ దిస్, నేను ఈ క్వశ్చన్స్ అన్నీ అడగడానికి కారణం చాలా గ్రేస్తో పెద్దవాళ్ళు నేను ఒప్పించకుండా చక్కగా నీ పొందిగ్గా నీ పద్ధతిలో నువ్వు హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్న విధానం చాలా ఇంప్రెసివ్ సమీరా. థ్యాంక్ యూ. ఐ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ ఇన్స్పైర్డ్. ఒకటి కొంచెం లైట్ తీసుకోవడం, ఈ ఉగాండాలో వాళ్ళు పర్సు లాక్కెళ్ళిపోయినా వీళ్ళు తాగి డ్రైవ్ చేసినా ఇలా అవుతూ ఉంటాయని. అవన్నీ నేనేమనుకుంటానంటే ప్రతి దాంట్లోంచి ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది లెర్న్ చేసుకుని ముందుకెళ్ళిపోవడమే కానీ దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది అంతే. బ్యూటిఫుల్గా ఉంది నీ జర్నీ. సో నెక్స్ట్ ఐ థింక్ నేను యాక్ట్రెస్గా చూడాలని మేము అందరం తప్పన పడుతున్నాం. సింగర్గా అఫ్ కోర్స్ నువ్వు పాడుతూ ఉండాలి, పాటకి దీనికి అసలు షోస్ ద షో విల్ గో ఆన్. బట్ ఈవెన్ మోర్ యువర్ టాలెంట్ హ్యాస్ టు బీ సీన్ అండ్ హర్డ్ మోర్ అనిపిస్తోంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ యాక్టింగ్లో చేశాను ఇప్పుడు, అదే జయమ పంచాయతీ అనే ఆయన మూవీలో నెక్స్ట్ మూవీలో చేశాను. అండ్ కొన్ని మూవీస్ టాక్స్లో ఉన్నాయి. సో అండ్ క్యారెక్టర్స్ కూడా కొంచెం నాకు సూట్ అయ్యేవే వచ్చాయనుకుంటున్నాను. సో ఎలాంటి క్యారెక్టర్స్ చెప్పా? అంటే దగ్గర జస్ట్ డోంట్ గివ్ ఫుల్గా చెప్పక్కర్లేదు. ఏదైనా ఆఫీసర్ ఆర్ మేనేజర్ ఆ టైప్లో ఉన్నాయి. కొంచెం సీరియస్ రోల్స్, సీరియస్ అంటే కామెడీ టచ్తో ఉండే రోల్స్. బట్ యా, సో ఐఎమ్ హ్యాపీ దట్ వే. I don't want to do anything and everything. I just want to be... You want to be busy and happy, ante. Exclusive.
ఎక్స్క్లూజివ్, బిజీ అండ్ హ్యాపీ. అండ్ సో యూఆర్ హ్యావింగ్ అ గ్రేట్ టైమ్ సమీరా. వైండ్ అప్ చేస్తూ చేస్తూ ఒక బుజ్జి పల్లవి పాడదామా? ఓ షూర్. నువ్వే పాడు. ఏ పాట నీ పాడాలి? ఇష్టం. పాత పాటలు వచ్చా నీకు? పాత పాటలు వచ్చు. ఏదైనా అంటే ఆల్రెడీ మయ్యా మయ్యా ఫాస్ట్, లేకపోతే యూ వాంట్ సింగ్ జించాక్ నంబర్ ఇస్ ఆల్సో ఫైన్. ఇప్పుడు రీసెంట్గా ఒకటి సాంగ్ రిలీజ్ అయింది నాది, నేను రోల్ రైడా కలిసి చేశాను. అది పాత పాటలానే ఉంటుంది. కన్ను సైగలతోనే వలచితిని, కన్ను సైగలతోనే వలచితిని, నిన్ను చేరగ ఇప్పుడే తలచితిని, కన్ను సైగలతోనే అలా వస్తుంది. అదే అంటే అక్కడ రోల్ రైడ్ ర్యాపా మొత్తం? అది మొత్తం వచ్చల్లో మరి వద్దకు వస్తావ కాస్త అలా ర్యాప్ వస్తుంది. ఇది నేను కంపోజ్ చేశాను. ఓహో. నా లైన్స్ మాత్రం నేను సింగింగ్ పోర్షన్ మొత్తం నేను కంపోజ్ చేశాను. కంపోజ్ చేసి లిరిక్స్ రాసి పాడి అన్నీ చేసాం. సో వి కొలాబరేటెడ్, నేను రోల్ రైడా. దీని ముందర కూడా ఒక సాంగ్ చేసాం. కాకినాడ కాజాలే తినిపించేస్తాడంట, నిమ్మ సోడా పులుపంతా రుచి చూపిస్తాడంట, నూనెల ముంచే పూరిలాగా పొంగిపోయానే, చిల్లె పెట్టిన గారే నీకై వేచానే, కాకినాడ రోల్ రైడా అలా వస్తుంది సాంగ్. సో ఇవి రెండు నేను కంపోజ్ చేశాను మేము కొలాబరేట్ చేసినప్పుడు. ఇది ఓల్డ్ సాంగ్ నుంచే ఇన్స్పైర్ అయ్యాను. ఓహో అలా వస్తుంది బిగినింగ్ మొత్తం. బాగుంది. పాత మరీ పాత మేఘమాల ఆ టైప్. నీలాల మేఘమాల చల్లగరావేలా మెల్లగరావేలా చల్లగరావేలా మెల్లగరావేలా వినీలా నాతనమేలా విని ఊరుకోవే మేఘమాల ఊరుకోవే మేఘమాల ఉరుముతావేలా కల చెదరని వేళ. లిరిక్స్ రావు బట్ ఇది సాంగ్, ఈ సాంగ్ లాంటి ఇన్స్పిరేషన్తో చేశాను. ఐ థింక్ నీ యునీక్ స్టైల్ని పట్టేసావు సమీరా, అది అదృష్టం. ఇలాగే ఈ విధంగానే ముందుకు పోతూ నారాయణ గురించి అప్పుడప్పుడు వీడియోలు చేసి పెడతా ఉండు. నారాయణ అంటే మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తే నారాయణ కాకపోతే ఇంకెవరైనా పారాయణ కావచ్చమ్మా, కానీ వీడియోలు చేసి పెడతా ఉండు. మమ్మల్ని అందరినీ కాస్త కడుపు నవ్విస్తూ ఉండే. ఇంటి లైఫ్ చాలా సీరియస్ అయిపోలా. అవును అంతేగా అంతేగా. మీరు కూడా చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు. అంటే నాలో కొంచెం సహజ వెటకారం ఉంది, అది నేను బయట చూపించుకోను, కానీ చూపించినప్పుడు మాత్రం ఆగదబ్బా. అది ఐఎమ్ వెరీ గ్లాడ్. యా, సో ఐ థింక్ విల్ డూ అ కొలాబ్ రీల్. Definitely. Okay. I look forward to meeting you again and again. All the best to you. Thank you so much. so much. Yeah.